టీవీ4 భాస్కర్ ఎర్రవరం. ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ముఖ్యంగా ఇలా జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి యొక్క కళ్యాణం అనేది రేపు అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. వేలాది మంది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణ వార్షికోత్సవంలో భాగస్వాములై స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. వేలాది మంది భక్తులు ఎర్రవరం చేరుకుంటున్నారు. స్వామివారి యొక్క కళ్యాణం అనేది రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు కూడా ముఖ్యంగా 21 నుంచి 22, 23 తేదీల్లో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు మహోత్తరంగా జరుగుతూ ఉన్నాయి. దూళ్ళగుట్ట మీద మరి భక్తులంతా కూడా స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు రావాలని ఇక్కడ కోరుకుంటూ ఉన్నాం. మరి భాస్కర్ టీవీ4 ఎర్రవరం. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు మంగళవారము స్వామి యొక్క వార్షికోత్సవం, 2వ వార్షికోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేవుని వారి యొక్క కళ్యాణ మహోత్సవం ముఖ్యంగా 21, 22, 23 తారీఖులలో 3 రోజులు కూడా స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అటువంటి వైశాఖ అహల్యా చ మండోదరీ తారాస ఖలమేఖలా గుణవతి సీత అరుంధతి రోహిణి సావిత్రి దమయంత్యాది పతివ్రత లక్ష్మీశో భువనత్రణే జాతే శ్రీ రఘునాయకస్య జననో కుర్యాత్ సర్వ మంగళం. సావధాన సుముహూర్తే పుణ్యం పురాణః పుమాన్ లోకేజస్వదితో రతో మగహరో. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః సావధాన. గంగా సింధ సరస్వతి శ్రీగంధి గోమతి కావేరీ కపిలా ప్రయాగ నేత్రావతి ఇత్యాదయో సజ్జస్త్రే హరిపాద. శ్రీవాసకాశీశ్వరః ద్రాక్షారామపురీశ కుండలపతే శ్రీవాసకాశీశ్వరః గౌరీ శ్రీ శివయో వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. శంజం చచ్చిత చాల చాలన తన కర్మంతో మంగళం. నరసింహ
స్వామి వారి యొక్క ముఖ్యంగా ఆలయం అనేది ఇక్కడ చూడొచ్చు మనం. చాలా చాలా చక్కని పూలతోటి అలంకరించబడుతూ ఉంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా మనం చూడొచ్చు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి యొక్క ఆలయం అనేది చాలా చాలా చక్కని పూలతోటి అలంకరించబడి ఉంది. స్వామివారి యొక్క కళ్యాణం అనేది ముఖ్యంగా 2వ వార్షికోత్సవం అనేది ముఖ్యంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఎర్రవరం దూళ్లగుట్ట మీద. ప్రతిరోజు కూడా ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం చూడొచ్చు. స్వామి యొక్క కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఎర్రవరం దూళ్లగుట్ట మీద. వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూ స్వామివారి యొక్క 2వ వార్షోత్సవ కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భక్తులంతా కూడా కోలాహలంగా పాలు పంచుకుంటూ ఉన్నారు. అట్లాగే మాజీ మండలాధ్యక్షుడు గారు భాషమైన భాస్కర్ రావు గారి దంపతికి ఒల్లి దేవసేన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిని సుబ్రహ్మణ్యేశ్వర గోవింద 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 సుబ్రహ్మణ్యేశ్వర భగవానుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్వామి వారికి జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మహోత్సవమయే మంగళాష్టకాన్ చూర్ణికాన్ పఠేత్వా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అట్లాగే యానాల శివయస్సు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని వారి వంశాన్ని ఆ సుఖవేశ సదగా శుభవస్తుగా కూర్చున్నాము. గోవింద గోవింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై. గోవింద గోవింద గోవింద. అట్లాగే జొన్నలగడ్డ శేష్ కుమార్
శ్రీనివాసరావు గారు నూతన పట్టవస్త్రాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారి ఎల్లవేళలా కాపాడవలసిగా కోరుతూ ఉన్నాము. గోవింద గోవింద గోవింద. అలాగే దేవాలయ చైర్మన్ గారి తమ్ముడు నవజాల కొండలరావు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు దేవలగ్నం దేవతారాబలం చంద్రబలం దేవ విద్యా పశుపతేరానంద సంవర్ధిని కళ్యాణి గిరినాయక ప్రియసుత గౌరీ భవానీ శివ శ్రీ పంచాక్షర మంత్ర పాఠనరత కాత్యాయని పార్వతీ నిత్యానందమయీ శివస్త భవతాం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభాగ్నే సావధాన. శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణ